నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. గోదావరి నీళ్ల వాటాపై మళ్లీ కొర్రీలు ఎందుకు? గోదావరిలో తెలంగాణ నీటి వాటా ఎంత? ఎందుకు ప్రతిసారి వాటాల కోసం కేంద్రానికి లేఖ రాయడం? ఇక వాటాలపై రాష్ట్రానికి క్లారిటీ లేదా? రాష్ట్రం వాటర్ వాడుకునే స్థితిలో లేదా అంటూ తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ సాగుతోంది. ఎందుకంటే గోదావరిలో నీటి వాటాలు తేల్చాలంటూ తెలంగాణ రాష్ట్రం పట్టుబడుతోంది. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వాదనలు వినిపించింది. ఇక ఏపీ చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రస్తావించిందా? నల్లమల సాగర్ అనుసంధానం చర్చకు వచ్చిందా? తెలంగాణ వాదనలపై ఏపీ ఎలా రియాక్ట్ అయింది అన్న అంశాలు మాత్రం బయటకు రాలేదు. సమావేశంలో పలు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినా తెలంగాణకు ఆ అవకాశం రాలేదని తెలుస్తోంది. దీంతో NWDAకు తెలంగాణ కీలక లేఖను రాసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న 968 టీఎంసీలకు రక్షణ కల్పించాలని, గోదావరి కావేరీ అనుసంధానంలో మొదటి ప్రాధాన్యం రాష్ట్రానికి ఇవ్వాలని కోరింది. తెలంగాణలోని ఇచ్చెంపల్లి ప్రాంతం నుంచే గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఇక అనుసంధానం ప్రాజెక్టులో వచ్చే వాటా కోసం తెలంగాణ పట్టుబడుతుందా? 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు అడుగుతుందా? కేంద్రం నిధులతో 2 రిజర్వాయర్లు నిర్మించాలంటుందా? పోలవరం నుంచి గోదావరి కావేరీ లింకును వద్దంటుందా? ఏపీ నిర్మిస్తున్న అంతర్గత లింక్ పనులకు అనుమతులు ఇవ్వొద్దా? రైట్గా ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మిణి. గోదావరి జలాల విషయంలో పిసేర్ ఒకసారి వాయిస్ చెక్ చేయండి. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు చట్టబద్ధంగా గణనీయంగా కూడా చాలా వాటా ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడం, అలాగే ప్రాజెక్టులో పూర్తి చేయడం అంటే అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడం వంటి అంశాల్లో కూడా ఇప్పటికీ సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నాయి. సో అసలు గోదావరికి సంబంధించి కూడా తెలంగాణలో నీటి వాటా ఎంత? గోదావరి రివర్ జలాల పంపిణీలపై అంటే పాత్ర సంబంధించి కూడా ట్రిబ్యునల్ అయినట్టు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా కూడా 950 టీఎంసీలకు పైగా వినియోగ అంశాలు ఉన్నాయని చెప్తారు. బట్ అంతర్రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కానీ తెలంగాణ మధ్య ఖచ్చితమైన వినియోగం అలాగే ప్రాజెక్టుల ఆధారంగా కూడా లెక్కలపై చాలా వరకు వివాదాలు ఉన్న పరిస్థితి. సో అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తెలంగాణకు మధ్య స్పష్టమైన ఒక అగ్రిమెంట్ అయితే జరగలేదు. మరి కృష్ణా నదికి సంబంధించి ఎంట్రీ ఏదైతే కూడా ఉందో 64 అంటే 34 నిష్పత్తిగా ఉంది. బట్ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి నీటికి సంబంధించి కూడా అది పూర్తిగా క్లారిటీగా లేదు. మరి ఎందుకు అంటే రాష్ట్ర ఈ వాటర్ కి సంబంధించి కూడా పదే ఇన్ని లేఖలు ఎందుకు ఇక్కడ రాస్తారంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అంటే ఒకటి, కృష్ణా తరహాలో ఒక స్పష్టమైన విభజన ఒకటి లేకపోవడం, ఇంకొకటి కృష్ణా రివర్ విషయంలో ట్రిబ్యునల్ కేటాయింపులు ఏవైతే జరిగినాయో సో స్పష్టంగా కూడా చర్చకు వచ్చేప్పుడు గోదావరి విషయంలో కూడా ఎవరు ఎంత వాడుతున్నారు అన్న దానిపై కూడా అంటే లెక్కల పరంగా కూడా ఇంకా మనకి అదే విధంగా ఏపీ రాష్ట్రానికి కూడా సంబంధించి కూడా యుద్ధం జరుగుతోంది. సో ప్రాజెక్టులకు అనుమతులకు సంబంధించి కాళేశ్వరం కానీ, సీతారామ కానీ, తుపాకులు కూడా వంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల శక్తి శాఖ అలాగే బోర్డులకు అనుమతులు చాలా వరకు కూడా అవసరం ఉంటుంది. అలాగే ఇంకొకటి అంటే అంతర్రాష్ట్ర అభ్యంతరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా అటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఏపీ లాంటి రాష్ట్రాల వంటి కొన్ని ప్రాజెక్టులపై కూడా చాలా వరకు కూడా అభ్యంతరాలు చెబుతూ ఉండడం. ఇంకొకటి గోదావరి బోర్డు అధికారాలు. సో ముఖ్యంగా ఈ 3 అంశాలకు సంబంధించి కూడా అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ పరిధి నియంత్రణ ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణపై కూడా అటు రాష్ట్రం కేంద్రం మధ్య వరకు చాలా వరకు కూడా విభేదాలు ఉన్న పరిస్థితి.
ఇంకొకటి ఏంటి రాష్ట్రానికి సంబంధించి కూడా ఎందుకో దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఉన్న అంటే 3 అంశాల్లో కూడా దీనికి సంబంధించి కూడా ఒక సమస్య అయితే ఉంది. అంటే చట్టబద్ధమైన వాటా వర్సెస్ అంటే వాస్తవ వినియోగం. చట్టబద్ధంగా ఎంత వాటా ఉంది, బట్ వాస్తవ వినియోగంలో కూడా ఎంత దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలి. అంటే కాగితాలపై ఉన్న హక్కు ఒకటైతే ముఖ్యంగా వాస్తవానికి నిల్వ చేసి దాన్ని వినియోగించడం అనేది చాలా వరకు కూడా సాధ్యం కాలేదని కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఇంకొకటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇంకొకటి ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి గోదావరి నీటి ఎత్తిపోతలకు సంబంధించి కూడా పై భాగాలకి పంపించాలంటే భారీగా కూడా కరెంటు అవసరం ఒకటి. ఇంకొకటి ఆర్థిక భారం చాలా వరకు కూడా ఎక్కువగా కూడా ఇక్కడ వినియోగం అనేది పెంచుతుంది. సో నేరుగా ఉన్న కొన్ని సందర్భాల్లో కూడా మనం వాటర్ ని ఇక్కడ వాడుకోలేని సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. చాలా మంది కూడా ఇదే క్వశ్చన్ అంటే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే వరదల సమయంలో చాలా వరకు కూడా భారీగా వాటర్ అనేది సముద్రం జలాల్లోకి వేస్ట్ గా వాటర్ అనేది వెళ్తుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అంటే రాజకీయ పరంగా కూడా చాలా వరకు ప్రచారంలో కూడా ఉన్నా కూడా వాస్తవ పరిస్థితుల్లో కూడా పూర్తి వినియోగంలో కూడా లేవు అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా విమర్శలు కూడా దీనికి సంబంధించి కూడా ఉన్నాయి. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, పరిశ్రమల రవాణాకు సమన్వయంకు పెద్ద అంటే ఈ వాటర్ పంపిణీకి సంబంధించి కూడా చాలా వరకు పెద్ద ఇక సవాలుగా మారుతోంది. నిజంగా కూడా గోదావరికి సంబంధించి గోదావరి నీటిపై తెలంగాణకు నిజంగా ఎంత హక్కు ఉంది అంటే తెలంగాణకు తన 968 టీఎంసీల వాటర్ పూర్తిగా వాడుకోవడం అనేది తెలంగాణ ఒక హక్కు అంటున్నారు. బట్ కేంద్రం అనేది ఎందుకు అటు తెలుగు రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎందుకు సమన్వయం చేయడం లేదు? ఎందుకు పదే పదే దీనికి సంబంధించి కూడా వాటర్ కి సంబంధించి ఇప్పుడు కాదు, మనము చాలా సంవత్సరాలుగా కూడా దీనికి సంబంధించి కూడా వాటర్ కి పంపకాలకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఇంకొకటి కొంతమంది అంటే విమర్శకులు కూడా కేంద్రం పాత్ర పైన చాలా వరకు కేంద్రం అనుమతులకు సంబంధించి కూడా చాలా వరకు ఆలస్యం చేస్తుందా అన్నట్టుగా కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి అంటే మనం ఒకటి తెలంగాణకి సంబంధించి అంటే డౌన్ స్ట్రీమ్ గా అటు ఏపీ రాష్ట్రం ఉంది కాబట్టి ఏపీకి చాలా వరకు అక్కడ వాటర్ అనేది అవసరం. బట్ తెలంగాణ ఎక్కువగా లిఫ్ట్స్ అంటే ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ కట్టడం వల్లే కూడా అటు డెల్టా ప్రాంతాలు నష్టపోతున్నాయి అంటూ కూడా అటు ఏపీ రాష్ట్రాల నుంచి వస్తున్న ఇవి విమర్శలు. బట్ మనకున్న హక్కులు బట్టి కూడా ఇవి వినియోగించుకోవాలి అనుకుంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇవి జరుగుతున్న పరిస్థితి. రైట్, ఇక గోదావరి నది వాటాలపై తెలంగాణ చాలా సార్లు కూడా దీనికి సంబంధించి కూడా పట్టుబడుతున్న పరిస్థితి. బట్ ఎంత వరకు కూడా గోదావరి నీటిపై తెలంగాణకు నిజంగా హక్కు ఉంది? ముఖ్యంగా కూడా 968 టీఎంసీల వాటాను పూర్తిగా వినియోగించుకోవడం హక్కు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. బట్ కేంద్రానికి సంబంధించి కూడా ఎందుకు రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా సమన్వయం పరచలేకపోతుందా? సో మాట్లాడదాం. కరెస్పాండెంట్ ఏవే స్వామి జాయిన్ అయ్యారు. స్వామి, హిమబిందు తెలంగాణలో గోదావరి నదికి సంబంధించినటువంటి విషయంలో జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 2 బోర్డులను సంబంధించి పర్యవేక్షిస్తుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇటువంటి హక్కుల్ని రక్షించుకోవడం కోసం ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదిలో తెలంగాణకు 960 టీఎంసీల వాటా ఉంది. మొత్తం గోదావరి నది పరివాహక ప్రాంతంలో హైయెస్ట్ తెలంగాణలో ఉన్నది కాబట్టి మా ప్రాంతంలోనే మాకు మా పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం మాకు వాటా రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల కాలంలో గోదావరి నది పైన ఇటు కేసీఆర్ సర్కార్ హయాంలో ఇటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం కావచ్చు, ఇటు ప్రాణహిత సంబంధించిన సేవలకు నీళ్లు ఇవ్వడం కోసం రికవర్ తీసుకురావాలని భావించారు. దానికి తోడు ఇటు తుపాకులకు కూడా దేవాదులకు డెడికేటెడ్ గా వాటర్ అందించడం కోసం సమ్మక్క సారక్క బ్యారేజీలను నిర్మించారు. అదేవిధంగా ఇటు భక్త రామదాస్ ప్రాజెక్టు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. దుమ్ముగూడెం లాంటి అనేక ప్రాజెక్టులను, రాజు ఎత్తిపోతల పథకాలు లాంటి ప్రాజెక్టులను కూడా గతంలో ఉన్న వాటిని కూడా వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సంవత్సరం అంతా కూడా మొత్తం వినియోగించుకున్నా కూడా దాదాపుగా 200-300 టీఎంసీలు తెలంగాణ
వాడుకోలేకపోతుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతే కిందికి డౌన్వర్డ్స్ కి వెళ్ళేటువంటి వాటర్ అంతా కూడా పోలవరం ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం దాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే పోలవరం పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అది కంప్లీట్ అయితే ఇటు పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పెద్ద ఎత్తున కూడా వాటర్ ని వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడి నుంచి దాన్ని రాయలసీమకు తరలించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంది. పట్టిసీమ లాంటి ప్రాజెక్టులను నిర్మించి రాయలసీమ కూడా గోదావరి నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా తెలంగాణ ఆరోపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలవరం పూర్తిగా మరొక సంవత్సర కాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం నింపితే తెలంగాణలో కూడా ముంపు ఏర్పడుతుంది. దానికి సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ GRMBకి, కేంద్ర ప్రభుత్వానికి, CWC వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖలు రాస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తమ పూర్తి నీటి హక్కును వినియోగించుకోవాలంటే మరిన్ని బ్యారేజీలు నిర్మించాలి, మరిన్ని ఎత్తిపోతల పథకాలు చేపట్టే తప్ప తెలంగాణ పూర్తి స్థాయిగా నీటి వనరులను వినియోగించుకునే అవకాశం లేదు. పైన శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే కింద ఒకవైపు ఎల్లంపల్లి కావచ్చు, అక్కడ నుంచి ఒక సుందిల్లా, అన్నారం, ఒకవైపు మేడిగడ్డ పార్వతి బ్యారేజీ కావచ్చు, ఆ తర్వాత తుపాకులగూడెం ఉన్నటువంటి సమ్మక్క సారక్క బ్యారేజీ కావచ్చు, కింద వరుసగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మీద మొత్తం ఆధారపడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కడ పోయినా కూడా గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కేవలం ఎత్తిపోతల మీద ఆధారపడి చేపట్టడం వల్ల వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అయినా చేసినా కూడా పూర్తి స్థాయిగా వినియోగంలోకి తీసుకోలేకపోతున్నాం అనేది కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల దాదాపుగా 240 TMCల వాటర్ ని వైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి వారు తలపెట్టారు. అది కొంతవరకు వినియోగంలో కూడా వచ్చింది. కానీ మిగతా పూర్తి స్థాయి హక్కును వినియోగించుకోకపోతే మాత్రం నష్టపోతామని చెప్పి తెలంగాణ భావిస్తుంది. బచావత్ ట్రిబ్యునల్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఆ ట్రిబ్యునల్ ప్రకారమే మొత్తంగా కూడా ఇక్కడ స్ప్లిట్ సెపరేషన్ చేశారు రెండింటికి. అంటే ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి కూడా అది చేయడం కరెక్టే, లేకపోతే కొత్త ట్రిబ్యునల్ తేవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఒకవైపు కొత్త ట్రిబ్యునల్ తీసుకొస్తే కనుక తెలంగాణ పూర్తిగా నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది. గతంలో కూడా కృష్ణా నది మీద ఏదైతే వైపు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పుడు కొత్తగా ట్రిబ్యునల్ వేస్తే కనుక తెలంగాణకి ఇప్పటికే 960 TMCల అలొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మేరకు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టుకోకపోతే ఆ కొత్త అలొకేషన్స్ లో పూర్తిగా వాటాలు మారిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఒక ప్రాజెక్టు కంప్లీట్ గా కట్టి ముందుకెళ్తే కనుక దాన్ని జాతి సంపదగా గుర్తించి దానికి అలొకేషన్ చేస్తారు. ప్రాజెక్టులు కట్టకపోతే ఒకవైపు పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల కింద డౌన్వర్డ్స్ లో కట్టుకుంటే వారికి హక్కులు ఏర్పడతాయి. వారి వాటర్ ప్రకారం వారు వాడుకున్న దానికంటే కూడా ఎక్కువ వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. దీంతో ఆ మిగులు జలాల్లో కూడా మాకు వాటర్ కావాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఒకవైపు వరద జలాల్లో, మిగులు జలాలు కూడా మా తెలంగాణకు వాటా వస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 960 TMCల వాటాను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం అనేది కూడా తెలంగాణ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఆ మేరకు హక్కులు కల్పించాలని కేంద్రాన్ని కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్ గా సత్యరెడ్డి గారు, రిటైర్డ్ నీటిపారుదల శాఖ నిపుణులు. నమస్తే అండి సత్యరెడ్డి గారు. రైట్, గోదావరి నీటికి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి 968 TMCలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అది ఒక వినియోగించుకోవడం హక్కు అంటారు. బట్ ముఖ్యంగా కూడా ఇక్కడ కేంద్రానికి సంబంధించి కూడా ఎందుకు, రెండు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే సమన్యాయం చేయడం లేదా, ఎందుకు ఇన్నిసార్లు కూడా దీనికి సంబంధించి కూడా ఒక పూర్తిగా ఒక క్లారిటీగా కూడా రావడం లేదు? మనం పదే దీనికి సంబంధించి కూడా లేఖలు రాయాల్సి వస్తుంది వాటర్లకి సంబంధించి. ఎస్ సత్యరెడ్డి గారు. వినిపిస్తోందా అండి? షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు చట్టబద్ధంగా కూడా గణనీయమైన వాటా ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడం కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించడం వంటి అంశాల్లో కూడా ఇప్పటికీ కూడా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాము. సో ఎందుకంటే గోదావరి నీటిపై తెలంగాణకు నిజంగా ఉన్న ఎంత వాటా హక్కు ఉంది, ముఖ్యంగా కూడా 968 TMCల
వాటాన్ని పూర్తిగా కూడా వినియోగించుకోవడం హక్కు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రం ఇటు అంటోంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం పాత్ర ఏంటి, కేంద్రం అనుమతుల కోసం ఎందుకు కావాలని అనుమతులు ఆలస్యం చేస్తోందా, రాష్ట్ర విభజన తరువాత గోదావరి నీటి వివాదం అనేది రాజకీయ లాభం కోసం ఉపయోగపడుతుందా? సో మాట్లాడదాము. కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, టీపీసీసీ కార్యదర్శి. నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. రైట్, తెలంగాణలో తన అంటే వాటర్ కి సంబంధించి కూడా 968 టీఎంసీలో వాటిని పూర్తిగా వినియోగించుకోవడం అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక హక్కుగా ఉంది. బట్ 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎందుకో సమన్వయం చేయడం లేదా కేంద్ర ప్రభుత్వం? ఇంకొకటి పదే లేఖలు రాయాల్సి వస్తోంది. బట్ దీనికి సంబంధించి కూడా కేంద్ర అనుమతులు కావాలని కూడా ఆ అనుమతులకు సంబంధించి కొంత ఆలస్యం అవుతుందంటూ కూడా కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ముందు నుంచి కూడా అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఈ నీళ్ళలో జరిగిన అన్యాయం ప్రధానమైనటువంటి అంశం. నీళ్ళు నిధులు నియామకాలు అన్నప్పుడు ఆ ట్యాగ్ లైన్ లో ఫస్ట్ వచ్చింది నీళ్ళే. ఆ నీళ్ళ కారణంగా నీళ్ళ విషయంలో గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత పాలకులు, అది సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని విజయభాస్కర్ రెడ్డి దాకా లేదా రాజశేఖర రెడ్డి దాకా, వాళ్ళు ఒకవేళ ప్రాపర్ గా వివరించి ఉన్నట్టు ఏది ఉంటే అసలు విడిపోయే పరిస్థితి ఉండకపోయేదేమో. విడిపోయిన తర్వాత ఏదైతే వాటర్ రావాలో ఈ విషయంలో మనకు అంటే విభజన చట్టం ప్రకారం ఏవైతే హక్కులు 2 రాష్ట్రాలకు కేటాయించబడ్డాయో ఆ హక్కులను తేల్చే విషయంలో, ఆ ఆస్తులను పంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది అనేది చాలా స్పష్టం. ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక పెద్ద మనిషిగా కూర్చోబెట్టి ఇద్దరిని 2 రాష్ట్రాలను ఏదైనా చర్చల ద్వారానే మంచి పరిష్కారం వస్తుంది. ఎప్పుడైనా కూడా పోరాటము, శాంతియుత పోరాటంతో తెలంగాణ తెచ్చుకున్నాం. 1200 మంది పిల్లలు ఈ మలిదశ ఉత్సవంలో చనిపోయినారు. వీటన్నిటిని కనికరించో లేకపోతే గౌరవించి అమ్మ సోనియా గాంధీ గారు అట్లాగే సుష్మా స్వరాజ్ గారు ఇద్దరు నిలబడి మనకు తెలంగాణ ఇప్పించిన ఘనత వాళ్ళిద్దరు. సో కాబట్టి ఇలా పోరాటం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీటి వాటా గురించి ఇంత ఆలస్యం కావడం, పుష్కర కాలం తర్వాత కూడా నీటి వాటాకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాకపోవడం దురదృష్టకరం. దీంట్లో రాష్ట్ర పాలకులది తప్పు ఉంది, కేంద్ర పాలకులది పెద్ద తప్పు ఉంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కొన్ని అంశాల విషయంలో పాజిటివ్ గా ఉన్నా, కొన్ని అంశాల విషయంలో వాటర్ విషయంలో వారు కూడా ఫెయిల్ అయినారు. ఇప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా పడుతుంది. ఒక పక్కనేమో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయో లేకపోతే కుంగిపోయో దాని కారణంగా ఒక ప్రాబ్లం అయితే, ఇంకోటి వాటా విషయంలో తేలకపోవడం ఇంకొక ప్రాబ్లం. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వము మీరు ఒప్పుకోకున్నా సమాజానికి మొత్తం తెలుసు, ప్రపంచానికి మొత్తం తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఒక తెలంగాణ పట్ల సౌజితల ప్రేమ చూపెడుతుంది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతానికి సానుకూలంగా ఉండి మన పట్ల శీతకాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలా పాపం. సో మనం శీతకాన్ని పెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మేజర్ తప్పు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా పనిచేయడం లేదు. పనిచేసి ఏదైనా చర్చ విషయం వచ్చినప్పుడు కొంత ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి, ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మంది ఆంధ్ర అధికారులు అంటే సీనియారిటీ ప్రకారం వాళ్ళు ఆ పొజిషన్ లో పెట్టక తప్పదు. వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు నిష్పక్షపాతంగా అంటే ఒక సీనియర్ గా వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, అన్ని రాష్ట్రాల పట్ల నిష్పక్షపాతంగా ఒకే రకంగా వివరించాలి. అట్లాగే సీనియర్ అధికారులది కూడా అదే బాధ్యత ఉంటుంది. కానీ ఆ సీనియర్ అధికారులు ఒక పక్షపాత ధోరణితోటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కావడం ఒకటి, కాకపోయినా ఆంధ్ర ప్రాంత లీడర్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి వాళ్ళకు సానుకూలంగా వివరించినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కానీ ఏదేమైనా కూడా కంక్లూజన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఆ నీటి వాటాల విషయంలో ఇది తేలకపోతే అటు ఆంధ్ర ప్రాంత ప్రజలు నష్టపోతారు, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారు. సో ఈ విషయాన్ని 2 ప్రాంతాల రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మా సీఎం గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు.
తాను చెప్తున్నారు ఆయన చర్చల పరిష్కారం చేసుకుంటాం, మేము కొట్లాడబెట్టే ఉద్దేశం మాకు లేదు అనేటువంటిది బహిరంగంగా ఆయన చెప్పినారు. చంద్రబాబు నాయుడు కూడా అదే దృక్పథంతో మాట్లాడారు, కానీ అడుగులు ముందు పడ్డట్టుగా ఏం లేవు, కంక్లూజన్ వచ్చినట్టుగా ఏం లేవు. సో ఆ దిశగా కంక్లూజన్ రావాలని అయితే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను తొందరగా కంక్లూజన్ వస్తే రెండు ప్రాంత ప్రజలు బాగుపడతారని ఆశిస్తున్నాను. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. ఎక్కువగా వాటా కంటే కూడా అంటే నీటి వినియోగానికి సంబంధించి సామర్థ్యానికి సంబంధించి కూడా పెద్ద ఇక్కడ సమస్యగా ఉంటుంది. అంటే ఎక్కువగా వాటర్ వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోకి కలిసిపోయి వృధా అవుతున్న పరిస్థితి. బట్ నిజంగా ఇప్పుడు గోదావరి వాటర్ అంతా కూడా సముద్రంలోకి కలిసిపోవడం ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే చూడాలా. బట్ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికి సంబంధించి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం రావడం లేదు. సత్యరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సత్యరెడ్డి గారు వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. ఎస్. ముఖ్యంగా కూడా ఇక్కడ అంటే వాటా కంటే కూడా నీటి వినియోగ సామర్థ్యానికి కూడా అది కూడా ఒక పెద్ద సమస్యగా అనిపిస్తోంది. వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా వృధాగా వాటర్ అంతా కూడా మనం స్టోర్ చేయలేకపోతున్నాము. చాలా వరకు కూడా సముద్రంలో వాటర్ కలిసిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంత గోదావరి నీరు సముద్రంలో కలిసిపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలా. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక రిటైర్డ్ అయిన ఒక ఇంజనీర్ గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు గోదావరి మాట స్టేట్ వైజ్ అలాట్మెంట్ అయింది మేడం. 960 టీఎంసీ తెలంగాణకు, అక్కడ 500 అనేది టెంటేటివ్ గా పెట్టారు. కాకపోతే దాన్ని ఆంధ్ర లీడర్లు అనుకోండి, ఆఫీసర్లు అనుకోండి, దాన్ని ఒప్పుకోవడం లేదు. అది పద్ధతి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు గోదావరి రివర్ బేసిన్ కమిటీ పెట్టారు, కృష్ణాకు పెట్టారు, వాళ్ళ దాని ప్రకారమే నడుస్తున్నాం. మనం ఒప్పుకొని వింటున్నప్పుడు వాళ్ళు కూడా వినాలి కదా వాళ్ళ మాట. అలాట్మెంట్ లోపట్నే మనం 500-600 టీఎంసీ కూడా మనం యూటిలైజేషన్ చేసుకునే స్థితిలో లేవు ఇప్పటికీ. కాళేశ్వరం కట్టినా, ఇంకా సీతారామ ప్రాజెక్టు కట్టినా, ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా గోదావరి మీద ఇంకా 500-600 కూడా రీచ్ కాలేదు. మనం స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని స్టోరేజ్లు కాళేశ్వరంలో 140 టీఎంసీ స్టోరేజ్లు కొత్తగా కట్టుకున్నాము. అయినా కానీ కూడా మనం 960 రీచ్ కావాలంటే ఇంకా టైం పడుతుంది. దానికి ఫండ్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్మిషన్లు, ఫండ్స్ అవన్నీ ఉంటాయి. సరే, దాన్ని వేదిక మేనర్లు చేసుకుంటాము. కానీ వాటర్ అలాట్మెంట్ మీద కూడా వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారంటే అది సమంజసం కాదు. వాళ్ళ ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. కృష్ణా రివర్ బేసిన్ లో కూడా మన అలాట్మెంట్ ఆ విషయంలో కూడా మనకు 300 టెంటేటివ్గా పెట్టారు. దాన్ని 290 కానీ యాక్చువల్గా మనకు 450-500 టీఎంసీల వరకు మినిమం వస్తుంది. అది వస్తే మనకు ప్రాజెక్ట్ ఇంకా మనం చేసుకోవాల్సి ఉంటుంది, రిజర్వాయర్ కట్టుకోవాల్సి ఉంటుంది. అయినా వాళ్ళు ఆ 300 దాన్ని కూడా అడ్డం పడుతున్నారు. ఇక్కడ అడ్డం పడుతున్నారు. ప్రతి ప్రాజెక్టుకు కేసులు వేస్తున్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తున్నారు, సుప్రీంకోర్టుకు అప్రూవ్ అవుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అవుతున్నారు. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన పాత్ర పోషించాలి. రెండు రాష్ట్రాలను సొంత కొడుకుల్లాగా చూడాలా, చూసి సమన్వయం చేయాలి. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. అది పద్ధతి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మౌనం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు సరిగ్గా కూర్చొని జలశక్తి మంత్రి, అక్కడ ఆఫీసర్లు కూర్చొని, ఇద్దరు సీఎంలను వాళ్ళతో పాటు ఆఫీసర్లను కూడా కూర్చోబెట్టుకుంటేనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ డిసిషనే కాదు, ఇక్కడ టెక్నికల్ డిసిషన్ కూడా అవసరం. ఇంజనీర్లు చాలా ముఖ్యం ఇక్కడ ఈ మీటింగ్లో. ఫస్ట్ మీటింగ్లు 2 రాష్ట్రాల ఇంజనీర్లు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ రిపోర్టు ప్రకారం పొలిటికల్ వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు జలశక్తితో కూర్చుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయండి. అంటే ముఖ్యంగా కూడా అంటే కేంద్రం సంబంధించి కూడా కేంద్రం యొక్క పాత్ర పైన కూడా చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా అటు ఆంధ్ర రాష్ట్రానికి చాలా వరకు వాళ్ళు ఫేవర్ గా ఉన్నారు అని మొదటి నుంచి. ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ కూడా కత్తి వెంకట స్వామి గారు కంటే అప్పటి నుంచి సీనియర్ నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో దాని వల్లే కూడా బేస్డ్ ఆన్ దాన్ని బట్టి కూడా మనకి వాళ్ళందరూ ఉంటున్నారు. సో ఇక్కడ కేంద్రం సంబంధించి కూడా చాలా వరకు వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నారు. ఇంకొకటి రాజకీయ పరంగా కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నీటికి సంబంధించి కూడా ఎక్కువగా రాజకీయ లాభం కోసమే కూడా ఈ ఇష్యూ ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా ఉంది.
ఇప్పుడు వెంకటరావు గారు చెప్పింది చాలా వరకు వాస్తవాలు చెప్పారు వారు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఈ నీళ్ళని అడ్డం పెట్టుకొని కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. అది ఓనియండి, మాకు ఇంజనీర్లకు రాజకీయాలతోని వాటితో సంబంధం లేదు. మేము అక్కడ మన రిక్వైర్మెంట్ ఎంత, మనకు లీగల్ గా మనకు అలాట్మెంట్ ఎంత, ఆ బేసిస్ మీదనే మాట్లాడతాం మేము. కానీ 12 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ అయిన తర్వాత కూడా మనకు ప్రతి అయిన టైమ్లీ యాక్షన్ తీసుకోవడం లేదు. ఏ విషయంలో కూడా అన్ని పెండింగ్ పడుతున్నాయి. దానివల్ల 2 రాష్ట్రాల నష్టం జరుగుతున్నది. అది మరి వాళ్ళు ఎందుకు మరి జలశక్తి మంత్రికి సరైన అడ్వైజ్ లేదా, సలహాలు ఇవ్వడం లేదా ఆఫీసర్లు? మరి ఏం జరుగుతున్నది ఇక్కడ, ఏం రాజకీయాలు? అందుకొరకే మన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కాబట్టి ఇక్కడ బీజేపీ ఎంపీలను మంత్రులను మనము కూర్చొని మేము రిటైర్ ఇంజన్ కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళని కూడా కూర్చొని ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ప్రొసీడ్ అయిదామని మేము అంటే అనుకుంటున్నాము. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి ఫేవర్ గా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి కొంత నష్టం జరిగింది. బట్ ఇప్పటికే అలయన్స్ లో అక్కడ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇప్పటికైనా కూడా Yes, yes. ఇటు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది అంటారా? మేడం, వాళ్ళు అలయన్స్ లో ఉన్నా ఎన్డీఏలో ఉన్నా వాళ్ళు రూల్స్ కు విరుద్ధంగా చేయడానికి వీలు లేదు. మనకు సుప్రీంకోర్టు ఉన్నది, మనకు ప్రజాబలం ఉన్నది, మనకు మన హక్కులను కాపాడుకోవడం మనం వెనక పోయే సమస్య లేదు. తెలంగాణ అయిందే నీళ్ల కొరకు. అవును. దాని కొరకు ఇప్పుడు మనం నీళ్ల కొరకు వాళ్ళకి ఇచ్చి మనం చేతులు ముట్టుకొని కూర్చోవడం మన తెలంగాణ ఎందుకు మరి? అందుకొరకు ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్డీఏలో ఉండి భాగస్వామ్యంలో ఉండి మేము ఫేవరిజం పొందుతాము అని అంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ను ఆంధ్ర గవర్నమెంట్ కూడా మనం ఒప్పుకునేది లేదు. నీళ్ళ విషయంలో ఖచ్చితంగా మన నీళ్ళ వాటా మనం తీసుకోవాల్సిందే. మన ప్రాజెక్టు మనం డబ్బుల విషయం దృష్టిలో పెట్టుకొని ఫేజ్డ్ మేనర్ లో కంప్లీట్ చేసుకుంటాం, ఇవాళ కాకుండా ఇంకా 10 ఏళ్ళకైనా. కానీ హక్కు అనేది మనకు నీళ్లు మనకేంది వాళ్ళకి అనేది సెంట్రల్ గవర్నమెంట్ తేల్చాలా? రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యరెడ్డి గారు, అలాగే కత్తి వెంకట స్వామి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ